ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వర్సెస్ మంత్రి అనిత అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. నర్సీపట్నం, అనకాపల్లి రెవెన్యూ డివిజన్లలో ఉన్న 7 మండలాలను అడ్డరోడ్డు డివిజన్ పరిధిలోకి తెచ్చింది సర్కారు. రెవెన్యూ సబ్ డివిజన్ ఏర్పాట్లు చేసేందుకు టీడీపీ సంబరాలు చేసుకుంటుంది. హోంమంత్రి వంగలపూడి అనితకు పాలాభిషేకాలు చేస్తున్నారు. కొత్త సబ్ డివిజన్ పరిధిలోకి మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలను ప్రతిపాదిస్తూ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రజలకు దూరాభారం అయ్యే నిర్ణయాన్ని వైసీపీ ఉపసంహరించుకోవాలి అంటూ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే మరి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మరియు వర్సెస్ మంత్రి అనిత అన్నట్టుగా కూడా పరిస్థితి ఉంది. దీని గురించి మీరేమంటారు? అమూల్య, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హోంమంత్రి అనిత మధ్య వివాదం రాజేసింది. ఒక నూతన రెవెన్యూ డివిజన్ అడ్డరోడ్డు నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంలో అనిత కీలక పాత్ర పోషించారు. ఏదైతే అనిత రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంతో అటు కూటమిలో లుకలుకలు కూడా బయటపడ్డాయి. ఇటు జనసేన నేతలు, ఇటు పాయకరావుపేట, అటు యలమంచిలి 2 నియోజకవర్గాల్లో హోంమంత్రి అనిత తీరు పైన నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. కూటమిలో నేతలు లుకలుకలతో పాటు అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఏదైతే రెవెన్యూ డివిజన్ ను మనం ఒకసారి గమనించినప్పుడు అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. జిల్లాల రెవెన్యూ డివిజన్ల పునర్విభజనలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని అడ్డరోడ్డు కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. అది నిన్నటి నుంచి ప్రారంభమైంది. రెవెన్యూ డివిజన్ లో ఆర్డీఓను కూడా ఇప్పటికే నియమించడం జరిగింది. నర్సీపట్నము, అనకాపల్లి రెవెన్యూ డివిజన్స్ లో ఉన్న 7 మండలాలను అడ్డరోడ్ డివిజన్ పరిధిలోకి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రెండు డివిజన్లలో ఉన్న మండలాలను కొత్తగా అడ్డరోడ్డు డివిజన్లకి తీసుకురావడంతో అక్కడ టీడీపీ నేతలు ఏదైతే హోంమంత్రి అనిత తెచ్చిన రెవెన్యూ డివిజన్ తేవడంతో టీడీపీ కూటమి నేతలు అటు సీఎం చంద్రబాబు నాయుడుకు, ఇటు హోంమంత్రి అనితకు, అటు నారా లోకేష్ కు పాలాభిషేకాలు కూడా చేయడం జరిగింది. కొత్త సబ్ డివిజన్ పరిధిలోకి మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలను ప్రతిపాదిస్తూ సబ్ కమిటీ చేసిన సిఫారసు పైన వైసీపీ తీవ్ర అభ్యంతరం చెప్పింది. ప్రజలకు దూరభారం అయ్యే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వైసీపీ ఇప్పటికే డిమాండ్ చేసింది. యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పైన కూడా ఏదైతే దూర ప్రాంతం, ఏదైతే అడ్డరోడ్డు డివిజన్ దాదాపు ఇటు యలమంచిలి నియోజకవర్గానికి 50 కిలోమీటర్లు అవుతుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలంటూ ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రతిపాదించారో, అయితే ప్రభుత్వం కేవలం ఆయన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది. ఇటు ప్రజల పక్షాన నేను ఇచ్చిన అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఈ కొత్త ఆర్డీఓ కార్యాలయం ఏదైతే అడ్డరోడ్డు డివిజన్ కేంద్రంగా ఏర్పాటైన కార్యాలయం సైతం ఓపెనింగ్ కు కూడా ఆయన హాజరు కాలేదు. ఇటు అనితకు, అటు విజయ్ కుమార్ మధ్య ఈ లుకలుకలు అనేటి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా హోంమంత్రి అనిత కేబినెట్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అందులో హోంమంత్రిగా ఉన్నారు. ఆమె తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిందంటూ ఇప్పటికే వంగలపూడి అనితపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సుందరపు విజయ్ కుమార్ ఇద్దరు కూటమికి సంబంధించిన వారు. అటు జనసేన నుంచి సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇటు పాయకరావుపేట నుంచి హోంమంత్రి అనిత ఎమ్మెల్యేతో పాటు మంత్రి అయ్యారు. ఈ కొత్త అడ్డరోడ్డు డివిజన్ ఏర్పాటులో అటు టీడీపీ కూటమి సంబరాలు చేసుకుంటుండగా ఇటు కూటమిలో ఉన్న జనసేన 2 నియోజకవర్గాల నేతలు, ఇటు పాయకరావుపేట డివిజన్ నేతలు, అటు యలమంచిలి డివిజన్ కి సంబంధించిన జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా నర్సీపట్నం, అనకాపల్లి డివిజన్ లో ఉన్న 7 మండలాలను కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం కొన్ని అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నది. సముద్ర తీర ప్రాంతం ఉండడం, పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రంగా మారడం, తుఫాన్లు వచ్చినప్పుడు కోస్ట్ లైన్ లో యంత్రాంగం అందుబాటులో ఉంటే సహాయక చర్యలు వేగవంతంగా చేయొచ్చు అనే ఆలోచనలతో ప్రభుత్వం అడ్డరోడ్డు డివిజన్ ఏర్పాటు చేసినట్టు రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి రాజకీయాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఒక అడ్వాంటేజ్ ప్రయత్నం చేస్తే ఇటు ప్రతిపక్షాలు కూడా
ప్రజల తరఫున పోరాటం చేస్తాయి. ఎందుకంటే ఇటు యలమంచిలి నియోజకవర్గానికి సుదీర్ఘ దూరం అంటే 50 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు ఇక్కడ నక్కలపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయొచ్చు. అయితే నక్కలపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకుండా సుదూర దూరంలో ఉన్న అడ్డ రోడ్ డివిజన్ ఏర్పాటు చేయడం వల్ల సుందరపు విజయ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు అమూల్య. అంటే మరి ఇప్పుడు ఏదైతే టీడీపీ శ్రేణులు హోంమంత్రి వంగలపూడి అనితకు పాలాభిషేకాలు చేస్తున్నారో దీన్ని ఇప్పుడు పరిపాలన నిర్ణయానికి మద్దతుగా చూడొచ్చు అంటారా? అమూల్య, ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏదైతే జనసేన ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారో అయితే ఇక్కడ ప్రధానంగా జనసేన ఎమ్మెల్యే కోరిన అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఏదైతే అనకాపల్లిని 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్కలపల్లెకు వెళ్ళడం ప్రజలకు ఇబ్బందికరమే అంటూ ప్రభుత్వం దృష్టికి ఆయన తీసుకొచ్చాడు. అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఏదైతే అభివృద్ధి సమావేశ తీర్మానంలో జిల్లా డిఆర్డిఏ సమావేశంలో కూడా ఏదైతే నూతన రెవెన్యూ డివిజన్ అడ్డ రోడ్డుకి వెళ్ళాలంటే సుదీర్ఘ దూరం అవుతుంది కాబట్టి ప్రభుత్వ ఏదైతే డిఆర్సీ సమావేశంలో కూడా ఆయన తీర్మానం చేసి పంపారు. అదేవిధంగా ఈ కొత్త సబ్ డివిజన్ ను ఏదైతే ఆయన చెప్పిన ప్రకారం మనం గమనిస్తే యలమంచిలి మండలాన్ని కొత్త సబ్ డివిజన్ లో కలిపి మిగిలిన 3 మండలాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. అయితే ఇక్కడ మునగపాక మండలం విషయంలో మాత్రమే పునరాలోచన చేసింది కేబినెట్ సబ్ కమిటీ. మిగిలిన 2 మండలాలు రాంబిల్లి అచ్యుతాపురం మండలాల విషయంలో మాత్రం ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకి కట్టుబడింది. అయితే ఈ మొత్తం వ్యవహారం పైన తాను కోరిన వ్యవహారాన్ని ఏదైతే టీడీపీ కూటమిలో ఉన్న మంత్రివర్గ ఉపసంఘం పక్కన పెట్టింది. అదే విధంగా అనిత అదే సమయంలో అడ్డ రోడ్డును రెవెన్యూ డివిజన్ చేయించుకోవడంలో అనిత కీలక పాత్ర పోషించిందంటూ సుందరపు విజయ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇక్కడ మరో అంశం మనం పరిశీలిస్తే అమూల్య, నక్కలపల్లెకు బదులు ఈ ప్రధానంగా ఇదే అంశం పైన సుందరపు విజయ్ కుమార్ తీవ్రంగా ప్రభుత్వంతో పాటు అనితను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గల కారణం ఏంటంటే నక్కలపల్లికి బదులు ఆర్డీఓ కార్యాలయాన్ని అడ్డ రోడ్లో ఏర్పాటు చేయడము ఇక్కడ ప్రధానంగా ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ నేను ఇచ్చిన ప్రతిపాదనను కూడా అంటే టీడీపీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను ఇచ్చిన ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదంటే ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆయన కొత్త ఆర్డీఓ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి కూడా ఆయన వెళ్ళలేదు. దానికి జనసేన నేతలు మరో కారణం చెప్పారు. పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే కాబట్టి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని ఆయన ఆ పార్టీకి సంబంధించిన నేతలు వివరించడం కూడా జరిగింది. ఇటు 2 డివిజన్లలో మనం ప్రధానంగా గమనిస్తే అటు పాయకరావుపేట ఇటు యలమంచిలి 2 నియోజకవర్గాల్లో జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సుదీర్ఘ దూరం ఏదైతే అడ్డ రోడ్డు డివిజన్ దాదాపు ఇటు యలమంచిలి నియోజకవర్గానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ దూరం ప్రజలు వెళ్లాలంటే ఇబ్బంది అవుతుంది. ప్రజల నుంచి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పైన తీవ్ర ఒత్తిడి వచ్చింది. అదేవిధంగా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఏదైతే అడ్డ రోడ్డు డివిజన్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వం పునరాలోచించాలంటూ డిమాండ్ చేస్తున్నారు అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రస్తుతం చూసుకుంటే ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వర్సెస్ మంత్రి అనితగా అయితే పరిస్థితి ఉంది. అనకాపల్లి జిల్లాలో అడ్డ రోడ్డు కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి రెవెన్యూ డివిజన్లలో ఉన్న 7 మండలాలను అడ్డ రోడ్డు డివిజన్ పరిధిలోకి తెచ్చింది సర్కార్. రెవెన్యూ సబ్ డివిజన్ ఏర్పాటు చేసినందుకు టీడీపీ సంబరాలు చేసుకుంటుంది. హోంమంత్రి వంగలపూడి అనితకు పాలాభిషేకాలు చేస్తున్నారు. కొత్త సబ్ డివిజన్ పరిధిలోకి మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలను ప్రతిపాదిస్తూ ఇటు సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రజలకు దూరభారం అయ్యే నిర్ణయాన్ని కూడా వైసీపీ ఉపసంహరించుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తుంది.